ఓకే దివ్య, నువ్వు రెడీయా? యా. సో మీ మమ్మీ చక్కగా బిర్యానీ చేసేసారు, మరి నువ్వేం చేస్తున్నావు? నేను పనసపొట్టు వడలు. పనసపొట్టు వడలా? స్నాక్ చేస్తున్నావా? ఓకే ఓకే అండి, మరి పనసపొట్టు వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పనసపొట్టు వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనసపొట్టు 1 కప్పు, క్యారెట్ తురుము కొద్దిగా, తరిగిన జీడిపప్పు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. దివ్య స్టార్ట్ చేద్దామా? ముందు ఒక బౌల్ తీసుకున్నాం, పెద్ద బౌల్. తర్వాత ఫస్ట్ శనగపప్పు 1 అవర్ నానబెట్టి పేస్ట్ చేసాం. ఆ పేస్ట్ ఓకే. తర్వాత ఉడికించిన పనసపొట్టు పసుపు, కొంచెం ఉప్పు. ఓకే. దివ్య, ఇంట్లో ఈ రెసిపీ చేసుకుంటూ ఉంటారా? యా. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఓకే. నీకు వంటలు వచ్చా? అంటే చేస్తూ ఉంటావా? చేస్తా. తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్. జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్ వేసి గ్రైండ్ చేసేసుకున్నా. వితౌట్ సాల్ట్. వితౌట్ సాల్ట్. ఓకే. సో ఇది కారం తినేదాన్ని బట్టి దానికి సరిపడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్. ఆల్రెడీ పనసపొట్టులో కొద్దిగా వేసావు కదా, లైట్ గా. తర్వాత కొత్తిమీర, తర్వాత ఆనియన్స్, ఓకే. తర్వాత క్యారెట్ తురుము. చదువుకుంటున్నావా నువ్వు? చదువుకుంటా. జీడిపప్పు కట్ చేసి. ఓకే. ఇది ఇంకా చాయిస్ కదా, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే మిగతా వాటితో చేయొచ్చు. నెక్స్ట్ కార్న్ ఫ్లోర్, కొద్దిగా క్రిస్పీగా రావడానికి. క్రిస్పీకి నెక్స్ట్ టైట్ అవడానికి. యాక్చువల్ గా శనగ పప్పుకి చాలా ఫ్లేవర్ ఉంటుంది కదా, మరి పనసపొట్టును డామినేట్ చేస్తుందేమో? అవ్వదు, పనసపొట్టు టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. కమ్మగా ఉంటుంది. అంటే రెండు కొంచెం ఈక్వల్ క్వాంటిటీ ఈక్వల్ గా తీసుకున్నప్పటికీ బాగా తెలుస్తుంది. ఓకే. వాటర్ కావాలా చేసుకోవడానికి? అక్కడ ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కొంచెం ఆయిల్ రాసుకుని. ఓకే. కొంచెం పలుచగా చేస్తావా ఎలా? కొంచెం సైజ్ లో చేస్తావా? చిన్న సైజ్. ఓకే. మరి అంత చిన్నగా? అలా అయితే గుట్టుకుని ఒకే దాంట్లోనే అయిపోతుంది. నువ్వు వేసే వడ్లన్నీ ఒకరికే సరిపోతాయి. చిట్టి గారెల్లాగా చిట్టి పడదు. నీకు ఇలాగే ఇష్టమా? చిన్న చిన్నవా? ఓహో. ఓకే, అయితే వడల్ని అలా వేస్తూ ఉండండి. ఈలోగా మేము ఒక మంచి మామిడి చిట్కా చూస్తాం. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే అండి, పార్టిసిపెంట్స్ వాళ్ళకి తెలిసిన చిట్కాలు మనతో షేర్ చేసుకుంటున్నారు కదా, ఇంకో పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు, మరి చిట్కా తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? అచ్యుతారాజ్ అండి. అచ్యుతారాజ్, మళ్ళీ వద్దండి వెరైటీగా మీ పేరు. ఓకే, ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని? అచ్యుత అని పిలుస్తారు. ఓకే, అచ్యుత గారు మంచి చిట్కా చెప్తారా? మరి చెప్తానండి. పెసలు మొలకలు ఉంటాయి కదండి, అవి రుబ్బేసండి, ఫేస్ కి హెయిర్ కి అప్లై చేసండి. ఒక గంట తర్వాత మనం మామూలుగా వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ కూడా గ్లో వస్తుంది, హెయిర్ ఏమో షైనింగ్ వస్తుందండి. ఇంకా అసలు హెయిర్ కూడా ఓడమన్నా ఓడదు, ఫేస్ కూడా మీ అంత షైనింగ్ వచ్చేది. అంత షైనింగ్ వస్తుంది. ఓకే, మీరు ట్రై చేశారా? ట్రై చేశానండి. ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను. అవునండి, వారానికి ఒకసారి అప్లై చేసాం అనుకోండి, ఫేస్ కూడా చాలా గ్లో వస్తుందండి. వావ్. ఓకే అండి, బాగుంది కదండి చిట్కా, వెరైటీగా కూడా ఉంది. పెసర మొలకల్ని పేస్ట్ లా చేసుకుని ముఖానికి జుట్టుకి పట్టించి కడిగేసుకోవాలన్నమాట. అంటే స్కిన్ షైన్ అవుతుందంట, అలాగే హెయిర్ కూడా షైన్ అవుతుందంట. 2 ఉపయోగాలు ఉన్నాయి, మరి ట్రై చేసి చూడండి. ఓకే, అచ్యుత గారు మీ పేరులాగే చిట్కా కూడా చాలా బాగుందండి. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. దివ్య, వేగాయా? కొంచెం వేగాలా? అన్ని డీప్ ఫ్రై ఐటమ్స్ ఇష్టమే ఏంటి నీకు? డీప్ ఫ్రైస్ ఇష్టం కానీ నేను తిన్ను. నువ్వు తినవా? నేను తిన్ను. మరి చేసి ఎవరికి పడతా? మా మమ్మీకి, ఇంట్లో వాళ్ళందరికి. అందరికి వేద్దామా ఇందులో? ఓ, నువ్వే చేసావా ఈ కార్వింగ్, డెకరేషన్? ఓకేనా? బాగుంది, ఐడియా బాగుంది, వెరీ గుడ్. ఓకే అండి, మరి వేడివేడిగా పనసపొట్టు వడలు కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు ఈ వడల తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనసపొట్టు వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా శనగపప్పు నానబెట్టి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పనసపొట్టులో ఉప్పు, పసుపు వేసి ఉడికించి ఉంచుకోవాలి. ఒక బౌల్లో శనగపప్పు పేస్ట్, ఉడికించిన పనసపొట్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్, ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, తరిగిన జీడిపప్పు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పనసపొట్టు వడలు రెడీ.